వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అప్డేట్ వస్తుందని వెయిట్ చేసే టైం కూడా. ఎందుకంటే బాలకృష్ణ గారు హిట్లు కొడుతూనే ఉన్నారు, కానీ మోక్షజ్ఞ గారి ఎంట్రీ మాత్రం పెండింగ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నవీన్. సో ఒక పక్కన బాలకృష్ణ గారు హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉన్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కానీ మోక్షజ్ఞ గారి ఎంట్రీ మాత్రం పెండింగ్ పడుతూనే వస్తుంది. సో ఎందుకనండి? ఏంటో మరి, అంటే బాలయ్య గారికి ఇండస్ట్రీ టాక్, ఫిల్మ్ నగర్ టాక్ అయితే మాత్రం బాలయ్య గారికి సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ తిథులు, శాస్త్రాలు ఇవన్నీ బాగా పట్టిస్తాడు ఆయన. సో దానివల్ల ఏదైతే 2025లోనే అరంగేట్రం చేసేసి 26కు రిలీజ్ చేస్తామనుకున్నది కాస్త 25లో కనీసం ఓన్లీ ముహూర్తపు షాట్ ఏదో వచ్చింది. ఆయన ఒక పోస్ట్ రిలీజ్ చేశారు మోక్షజ్ఞ గారు. బాగా కుర్రోడు ఫేర్గా, అంటే కొంచెం హెవీ వెయిట్ ఉన్న పర్సన్, స్లిమ్గా స్మార్ట్గా తయారయ్యాడు, అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడంట. ఈవెన్ యుఎస్ కూడా వెళ్ళొచ్చి ట్రైనింగ్ అది తీసుకుని వచ్చాడు యాక్టింగ్లో అని కూడా అంటున్నారు. సో తీసుకోకపోయినా బ్లడ్లోనే ఉంది. తాత ఒక సూపర్ స్టారు, తండ్రి ఒక సూపర్ స్టారు, ఏముంది ఇంకా చెప్పండి. సో అటువంటి బ్రదర్ ఇంకో సూపర్ స్టారు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్. సో ఇలాంటి బ్లడ్లోనే ఉంది యాక్టింగ్. అలాంటి నందమూరి ఫ్యామిలీ వచ్చిన బాలయ్య గారు అంటే ఒక విధంగా మూడో తరం ఇది. అన్న నందమూరి తారక రామారావు గారు, తర్వాత యువరత్న నందమూరి బాలయ్య గారు, తర్వాత తనయుడు మోక్షజ్ఞ. సో ఇప్పటికే ఏజ్ కూడా 30 వరకు వచ్చేసిందండి. ఇప్పటికే 25 ఏళ్ళకో తెరంగేటం చేయాల్సిన వ్యక్తి ఎందుకు ఎంత లేట్ చేస్తున్నా అంటే రకరకాల రీజన్స్ చెప్పారు. మేబీ బాలయ్య గారి యొక్క సెంటిమెంటే కారణం కాదు, తిను కూడా తనకు తాను మలుచుకోవడానికి టైం అడిగాడు అన్నట్టు కూడా ఒక వార్త ఉంది. ఇంకోవైపు రొటీన్గా అందరిలాగే లవ్ స్టోరీలు చేద్దామా, లేదంటే ఒక కౌబాయ్ సినిమా చేద్దామా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చేద్దామా, ఇలా కాకుండా ఒక సోషియో ఫాంటసీ టైప్లో చేద్దాము అని ఒక ఆలోచన అయితే బాలయ్య గారికి ఉందట. సో సోషియో ఫాంటసీ టైప్ అంటే కొంచెం మైథలాజికల్గా, లేదా కొంచెం క్రియేటివిటీగా కూడిన దాంతో ఒక జయదేవుడి అల్దోక్ సుందర్ కానీ, లేదంటే ఒక ఆదిత్య 369 కానీ, అట్లాంటి సినిమాలు. అయితే ఆదిత్య 369 గుర్తొచ్చింది. ఆదిత్య 369 అప్పట్లో 90sలో ఒక సూపర్ బ్లాక్ బాస్టర్. అది నిజంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి థాట్కి, ఆయన క్రియేటివ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందులో బాలయ్య గారు మామూలు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్న బాలయ్య గారి కన్నా శ్రీకృష్ణదేవరాయల గెటప్లో బాలయ్య గారు అసలు ఇంకా ఏంటి మనిషి ఇంత అందంగా, నిజంగా శ్రీకృష్ణదేవరాయలు ఎంత అందంగా ఉండేవాడా అంత అందంగా ఉంటాడు ఆయన. సో అటువంటి సినిమాని సింగీతం శ్రీనివాసరావు గారు ఎంత అద్భుతంగా తెరకెక్కించారంటే అది యాక్చువల్గా పాసిబుల్ లేదు సైన్స్లో. ఒకవేళ టైం అంత ఫాస్ట్గా మనం టైం కన్నా వేగంగా ప్రయాణించగలిగితే మనం ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళొచ్చు. ఇది టైం సబ్జెక్టు ఒకటి ఉంది. సో అది జరిగే పని కాదు, దానికోసం కూడా ప్రయత్నాలు అయితే అవుతున్నాయి. అయితే మొన్న కల్కి విషయంలో కూడా కల్కి 2198 అంటే 2198వ సంవత్సరానికి 28 సంథింగ్ 2800 సంవత్సరానికి ఎలా ఉండబోతుంది, చివరిగా కాశీ నగరం మిగులుతుంది అనే కాన్సెప్ట్లో కూడా ఇక్కడ మరలా సింగీతం శ్రీనివాసరావు గారు అంత ఏజ్ అయిపోయింది, దగ్గర 90 years ఎంతో ఆయన ఏజ్. అయినా ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నారంట. ఇలా చేయాలనుకుంటున్నాం ఏంటి గురువు గారు అని సజెస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే సలహాలు చూశారో ఆదిత్య 369 కూడా ఆదిత్య 999తో బాలయ్య గారు దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు కొడుకు మోక్షజ్ఞకి కొంచెం స్క్రిప్ట్ రైట్స్, ఆదిత్య 369 రైట్స్ తీసుకుంటూ దీన్ని కొంచెం ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా అప్డేట్ చేసుకొని తీయాలని ఒక థాట్ ఉంది. ఇదిలా ఉంటే హనుమాన్తో హిట్ కొట్టాడు ఆయన ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా మోక్షజ్ఞ గారు అంతా అనుకున్నారు, ముహూర్తం షార్ట్ అయిపోయి అన్నీ అయిపోయి, మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎందుకో అది ఆగిపోయింది. మేబీ కొన్ని సినిమా ఎలా ఉంటుందంటే కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు కూడా టెన్షనే. ఈవెన్ గుమ్మడికాయ కొట్టినా కూడా సినిమా రిలీజ్ అవుతుందా, రీల్ బాక్స్లో ఉండిపోతుందా, స్టూడియోలో ఉండిపోతుందా అనేది ఎవరూ చెప్పలేరు. అందుకే కోట శ్రీనివాసరావు గారు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడో ఆవగింజంత అదృష్టమైన లేకపోతే అది సినిమా ఒక్కోసారి అద్భుతమైన సినిమా మంచి క్యారెక్టర్లు పడతాయి, సినిమా రిలీజ్ అవ్వకపోతే. ఒక్కోసారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది, సినిమా హిట్ అవ్వకపోతే క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వదు. సినిమా హిట్ అవ్వాలి, క్యారెక్టర్ కూడా ఎలివేషన్ అవుతుంది. ఎన్ని ఉంటాయి చూడండి, ముడిపడి ఉంటాయి. సో మేబీ మోక్షజ్ఞ గారికి ఇంకా అదృష్టం రాలేదేమో. ఇకపోతే ఎప్పుడైతే ప్రశాంత్ వర్మతో అనుకున్నారో అవలేదో, బాలయ్య గారే డైరెక్ట్ చేస్తారు అనేలా కూడా ఒక రెడీ అయింది. అంటే బాలయ్య గారికి డైరెక్ట్ చేసేంత సత్తా ఉంది, బట్ డైరెక్ట్ స్కిడ్ కాబట్టి ఎప్పుడు ఆయన చేయడు. ఈవెన్
ఆయన చాలా సందర్భంలో చెప్పింది అంటే నేను నాన్నగారి డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాను కాబట్టి నాన్నగారికి అంత అద్భుతంగా చేయలేను కాబట్టి నాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పు నేను ఎప్పుడు మెగా మైక్ పట్టుకోను అని కూడా ఒక సందర్భం చెప్పారు ఆయన. బట్ చేయగల ఎన్ని 100కు పైగా సినిమా చేసిన వాళ్ళు ఎన్నో చూసుంటాడు ఆయన. పైగా ఎప్పుడు క్యారవాన్లో కూర్చోడంట, షార్ట్ రెడీ అవుతుంటే మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తూ ఏమా సింపుల్ ఇలా చేయి అలా చేయని చెప్తారంట. సో అటువంటి బాలయ్య గారే డైరెక్ట్ చేసేస్తారు మోక్షజ్ఞకే అనుకున్నారు. అది కూడా ఎందుకో వర్కౌట్ అవ్వలే. సో ఇప్పుడు ఫైనల్గా ఆదిత్య 369కి సీక్వెల్గా వచ్చే 999 ఆదిత్య 999 ఏదైతే ఉందో దానికి ఈయన కాకుండా ఈయనకు అనుసంధానంలో బాగా చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఎవరు అనుకుంటే మరలా జాగర్లమూడి క్రిష్. ఎందుకు క్రిష్ ఎన్టీఆర్ జీవిత గాథ చాలా అద్భుతంగా తీశారు, కథానాయకుడు మహానాయకుడు. అండ్ మోర్ ఓవర్ క్రిష్లో ఒక నటుడు ఉన్నాడు, ఒక మంచి దర్శకుడు ఉన్నాడు, ఒక మంచి రైటర్ ఉన్నాడు, ఒక మంచి మాటల రచయిత ఉన్నాడు, పైపెచ్చు మంచి గాత్రం కూడా. జాగర్లమూడి క్రిష్ గారి వాయిస్ చాలా అద్భుతంగా ఉండదు. వాయిస్ ఓవర్ చెప్తారు చూడండి కథానాయకుడు సినిమాలో కూడా లాస్ట్లో. సో కథానాయకుడిని మహానాయకుడు 2 పాటలకు అంత అద్భుతంగా తెరకెక్కించారు కాబట్టి ఈయనైతేనే కరెక్టు అని చెప్పి ఆయనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే 2026 శుభారంభం, 2026 ఎండింగ్లోనే దసరా కల్లా రిలీజ్ చేయాలని ఒక ఆలోచన ఉన్నారు. ఎందుకంటే బాలయ్య గారికి అయితే దసరా సెంటిమెంట్ లేదా సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ లోపల చేయాలని చూస్తున్నారు. బట్ క్రిష్ గారి ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి చూడాలి. క్రిష్ గారు ఆ మధ్యన ఓటీటీ ఒక ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేశారు, సత్యదేవ్ వచ్చింది సినిమా అదేదో. తర్వాత ఈ మధ్యన అనుష్కతో ఇంకోటి వచ్చింది కదా, ఏంటది ఈ 2 అక్షరాలు అదే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరిగే స్మగ్లింగ్ సంబంధించి ఒక సినిమా. తర్వాత ఈలోగా హరిహర వీరమల్లు సగంలో ఉంటుండగానే ఆ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు, అతను బిజీ అయిపోయారు. సో ఓవరాల్గా చూస్తే క్రిష్ మంచి దమ్మున్న దర్శకుడు. అంటే అనుకున్న సబ్జెక్ట్ని కరెక్ట్గా ప్రేక్షకులకి రీచ్ అయ్యే విధంగా వాళ్ళు క్యాచీగా ఉండేలాగా పిక్చరైజ్ చేసే దమ్మున్న దర్శకుడు క్రిష్. సో ఆయనకి ఇస్తేనే బాగుంటుంది ఉంది. మేబీ 2026లో అయినా మోక్షజ్ఞకి మోక్షం కలగాలని సినిమా పరంగా ఒక పట్టాలు ఎక్కాలని కోరుకుందాం. ఈ విధంగా ఉందో మోక్షం కలుగుతుందో లేదో చూడాలి. మరి అయితే కమింగ్ టు ది హీరోయిన్ అండి, హీరోయిన్ అంశంలో కూడా ఇంకా తర్జన భర్జన పడుతున్నాయి. ఎవరు పెట్టాలనే దాని వల్లే క్వశ్చన్ మార్క్ పడుతూ ఇక్కడ మళ్ళీ శ్రీదేవి చిన్న కూతురు అంటున్నారు కొందరు. తరువాత ఎవరు ప్రియదర్శి, ఇప్పుడు లిజీ ఉంది, లిజీ ఒకప్పుడు హీరోయిన్, ప్రియదర్శి చెల్లెలు, ఆమెను ఒకదాన్ని చూస్తున్నారంట. అదే దాన్ని ఏమంటారు, డైరెక్టర్ ప్రియదర్శన్ ఉన్నాడు కదా ఆయన, లిజీ పాత సినిమా హీరో లిజీని చేసుకుని వాళ్ళు పెద్దమ్మాయే మన లోక చాప్టర్ 1 తీశారు కదా ఆమె, వాళ్ళ చెల్లెలు కూడా ఒకరు ఉన్నారంటే తనతో అనుకుంటున్నారు. ఏవో రకరకాలుగా ఏదో మొత్తానికి అటు ఈ మధ్య కాలంలో మేనా కూతురు అని కొంతమంది టాక్స్ వినిపిస్తున్నాయి. చూద్దాం, అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా అమ్మాయి ఎవరు ఇది అవుతారు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ ఏదైనా పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని రాష్ట్రాల నటులు కూడా ఇందులో మిళితమై ఉంటారు. బట్ బాలయ్య గారు అబ్బాయి అంటేనే ఇంత లేటుగా వచ్చినా లేటెస్ట్గా రావాలని ఆ తాపత్రయం. మనం ఇప్పుడు ఇది కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం. చూద్దాం ఈసారైనా కలగాలని కోరుకుందాం సినిమా ఓపెనింగ్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.